ఈ రోజు మా మనవరాలు బిర్యానీ అడిగిందమ్మా. 3 ఏళ్ళు బిడ్డమ్మా. మా ఆయన డ్యూటీ నుంచి రమ్మని చెప్పి తమ్మని చెప్పన్నా తెచ్చినాడమ్మా. ఆ పాపకి పేసి ఫుడ్ పెట్టాడు. ఆ పాప తినేసిందా. లాస్ట్ లో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే వాసన బిడ్డకి తెలుస్తుందమ్మా. ఈయన ఎక్కడ తెచ్చినావు పంట పలానా చోట అన్నాడు. వస్తే మొత్తము నాశనం అయిపోయింది అమ్మా. నాతో పాటు చూశారు కదా, తిరుపతిలో ఒక హోటల్లో జరిగిన ఘోరం అన్యాయం అండి. ఆ యువతి చూసారా ఎలా అరుస్తుందో. చిన్నపిల్లంటండి, 3 ఏళ్ల పాపకు పెట్టిందంట ఆమె. మరి ఆమెకి వాసన రాలేదా, పిల్ల చెప్పలేదా, ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. మరి ఫుడ్ కంటామినేషన్. సో 3 years ఉండే ఒక అమ్మాయికి మన బిర్యానీ నిన్న నైట్ తీసుకొని వెళ్ళి సర్వ్ చేయడం జరిగింది. సో అది కంటామినేషన్ అయ్యి ఆ అమ్మాయికి మనకి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు అంటే డయేరియా, వామిటింగ్స్ కూడా రావడం జరిగిందని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. సో ప్రథమంగా మనం విజిట్ చేసి చెక్ చేసి మనం బయట నుంచి ఆహారాన్ని తింటున్నామా లేదా విషం తింటున్నామా అర్థం కావట్లేదండి అసలు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకు మనము కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆన్లైన్ లో ఇవ్వచ్చు. వెజిటబుల్స్ కూడా గుర్తించాము. ఆ ఏరియాలో ఈ డంపింగ్ మెటీరియల్ ఇక్కడ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో వాటి డిస్పోజ్ చేయకుండా పైన స్టోర్ రూమ్ లో స్టోర్ చేయడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైసెన్స్ అనేది కూడా వాళ్ళు తీసుకోలేదు. సో 8 months అవుతుంది. 5 లక్షల రూపాయల వరకు జరిమానా. సీ ఫుడ్, ఫిష్ అండ్ ఫ్రాన్స్ కూడా చాలా రోజుల నుంచి స్టోర్ చేసుకున్న మెటీరియల్ అంతా కూడా ఇక్కడ డేట్స్ లేకుండా వాటి కూడా సీజ్ చేశాము. తిన్న వాళ్ళకి ఏదన్నా అయితే 6 నెలలు జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ సీజ్ చేసాం, నోటీస్ ఇచ్చి. సో ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు తెరవడానికి లేదు. కంప్లైంట్ ఇవ్వాలంటే బిల్లు కంపల్సరీగా ఉండాలండి. మీరు హోటల్స్కి వెళ్ళి తిన్నప్పుడు బిల్లును మాత్రం అడిగి తీసుకొని బిల్లు సేఫ్టీగా ఉంచుకోండి. ఆహారం ఏదైనా చెడిపోయినా, వాసన వచ్చినా వీడియోలు, ఫోటోలు తీసి ఆన్లైన్ ద్వారా మీరు కంప్లైంట్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. ఇలాంటి హోటల్స్కి అస్సలు వెళ్ళొద్దు. వీలైనంత వరకు ఇంట్లోనే సేఫ్గా వంట చేసుకుని తినండి.